దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. రండి, మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపునుగాక. ప్రియమైన వారలారా, భక్తుడైనటువంటి జకరియా ద్వారా దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దాన పూరితమైనటువంటి మాట పలుకుచున్నారు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. బంధకములలో పడి ఉండి, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మనుషులతో చెప్పుకోలేనటువంటి వేదనలో ఒక్కొక్కసారి మన పరిస్థితి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత మాత్రాన మనము దిగులు చెంది ఆందోళన పడి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోక్కర్లేదు. ఎందుకంటే ఒక శ్రేష్టమైన పేరుతో మనను పలకరిస్తున్నాడు ఆయన. ఏమంటారంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగి ఉన్నవారులారా. ఎప్పుడైతే ఈ నిరీక్షణ గలవారులారా అని అనిపించుకుంటున్నామో, ఆ నిరీక్షణ మనకు చాలా మేలు చేస్తుంది. ఆ నిరీక్షణ మనకు చాలా ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఈ నిరీక్షణ తప్ప మరొకటి ఏది కూడా ఉండదండి. ఎందుకంటున్నానంటే, క్రైస్తవ భక్తి జీవితమే కాదు, అసలు భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది నిరీక్షణ. ముఖ్యంగా అన్యులలో ఇది ఉందో లేదో మనకు తెలియదు, కానీ క్రైస్తవుల్లో మట్టుకు 100% ఉండి తీరాలి. వితౌట్ హోప్, ఆ నిరీక్షణ లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తారు. వారు అంటున్న మాట ఏంటంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నారు. ఎందుకంటున్నా అంటే, చివరి వరకు ఉండేది, నిలిచేది 3 చెప్పబడ్డాయి. ఆ మూడిట్లో నిరీక్షణ ఒకటి. ఈ నిరీక్షణ మనలను బలపరుస్తుంది. ప్రియులారా, రోమీలకు రాసినటువంటి పత్రికలో అనేక మార్లు ఈ నిరీక్షణ గురించి ప్రస్తావిస్తాడు పౌలు భక్తుడు. 8వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట చెప్పారు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. ప్రభువులోనికి రావడం అంటే మతం మార్చుకోవడం కాదండి. ఇప్పుడు చాలా ఎక్కువ ఒత్తిడి దాని మీదే తెస్తున్నారు. మతాలు మారడం అది అనేది అసలు జరిగే ప్రక్రియ ఏం కాదు. ఎవరి మతాన్ని మార్చలేరు. మార్చుకున్న వాళ్ళని మళ్ళీ మనం ఇబ్బందులు పాలు చేసి, మీరు చేస్తున్నది మంచిది కాదు అని మళ్ళీ మార్చడం అనేది కూడా సభ్యత కాదు. ఒకవేళ అలాంటి మారిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు మారాల్సిన పనే లేదు. అందువలన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాను నేను. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. ఈరోజు నేను యేసుప్రభు వారిని తెలుసుకోవడం అనేది నాకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తారని, ఆ నిత్యత్వములో నేను ఉంటాననేటువంటి నిరీక్షణ కలిగించే భక్తిగా ఇది ఉంది. అందుకనే భక్తిలో చాలా ముఖ్యమైనటువంటిది నిరీక్షణ. అన్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోప్ అపాన్ గాడ్, యూ కెనాట్ మూవ్ ఫర్దర్. మీకు ఆ నిరీక్షణ అనేది లేకపోతే ఊరికనే భక్తి చేస్తామంతే. ఊరికే మందిరానికి రావచ్చు, ఆరాధనలో పాలు పొందొచ్చు, లేక ఏదో సత్క్రియలు చాలా చేయొచ్చు. కానీ నిరీక్షణ లేదనుకోండి, వీటన్నిటినీ చేస్తున్నప్పుడు ఎందుకు చేయడం? వేస్ట్. అందువల్లనే స్పష్టంగా అంటున్నాను, నీ భక్తి యోబుతో ఒక మాట చెప్తారండి. యోబు గ్రంథాన్ని మీరు చదివితే ఆ స్నేహితులు వచ్చి మాట్లాడుతూ 4వ అధ్యాయము
6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఈరోజు ఆ నిరీక్షణ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, జకరియా ద్వారా అంటున్నాడు, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నాను. యోబుకున్న నిరీక్షణే రెండంతలుగా తను పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఇంత భక్తి చేస్తున్నామన్నావు, ఈ భక్తిలో నీ నిరీక్షణ దేని మీద ఉంది? నీ నిరీక్షణ అంతా కూడా మనుషుల మీద, మనుషులు చేసిన వాటి మీద, వాళ్ళు ఏది చెబితే దాని మీద నిరీక్షణ. మా పాస్టర్ గారు ఇలా చెప్పారు, మా గురువు గారు ఇలా చెప్పారు, మా పీఠాధిపతి ఇలా చేయమన్నారు, మాకున్నటువంటి స్వామీజీ గారు ఇలాగా ఉండమన్నారు, మా పూజారి గారు ఈ వ్యవస్థలో మమ్మల్ని నడిపించమన్నారు. ఇలాగా మన యొక్క నిరీక్షణ అంతా ఈ మనుషుల మీదే చెప్తాం. కానీ వాస్తవంగా మనకి భగవంతుడి మీద నిరీక్షణ ఉందా? ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఈ విషయంలో నాకు నెమ్మదిపరచగలడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడే కదా భక్తి పరిపూర్ణమవుతుంది. అందుకనే ఆ రోమాపత్రికలో ఆయన అంటున్నటువంటి మాట చదివితే 12వ అధ్యాయంలో 12వ వచనంలో అంటారు, నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ కలిగిన వారికి ఓర్పు ఉంటుందండి. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇలా తప్పిపోవడానికి కారణాలు ఏంటంటే, వాళ్ళకి అంత ఓపిక ఉండట్లా. ఇన్స్టాంట్గా ఇప్పుడు కొన్ని ఇన్స్టాంట్ అని వస్తున్నాయి. ఇన్స్టాంట్ అన్నది అప్పటికప్పుడు మనం ఏమీ నానబెట్టక్కర్లేదు, వాటి పొట్టు ఓడగొట్టక్కర్లేదు, వాటిని పిండిలాగా రుబ్బుకోక్కర్లేదు. ఇన్స్టాంట్గా పిండే దొరికేస్తుంది. అన్ని రకాల పిండ్లు దొరికేస్తున్నాయి. ఒక ఇడ్లీకే కాదు, దోశకి, పెసరట్టుకి, గారెలకి, దేనికి పడితే దానికి ఈరోజు ఇన్స్టాంట్గా దొరికేస్తున్నాయి. కాఫీ, ఇన్స్టాంట్ కాఫీ, నూడిల్స్, ఇన్స్టాంట్ నూడిల్స్, ఇలాగ రకరకాలుగా ఇన్స్టాంట్గా దొరికేస్తున్నప్పుడు మన ఆలోచన దేవుడి దగ్గర కూడా అలాగే ఉంటుంది. ఇన్స్టాంట్గా అయిపోవాలి. నేను ఇలాగ వచ్చాను అంటే అలా చేసేయాలి, నేను ఇలా అడిగాను అంటే భగవంతుడు ఇచ్చేయాలి. అలాంటిది కాదు ఈ క్రైస్తవ భక్తి. అలాంటిది కాదండి ఇది. నేను అక్కడికి వెళ్ళాను కనుక నాకు ఇది జరిగింది అని అనుకోవడం మన అమాయకత్వం. అలాగ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తారంటే, నేను అక్కడికి వెళ్ళాను కనుక అలా జరిగిందంటే ఇంకొకడు కూడా దాన్నే నమ్ముతాడు, దాని మీదే నిరీక్షణ పెట్టుకుంటాడు. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను, మన నిరీక్షణ ఓర్పుతో కూడిందై ఉండాలి. అదే రోమీలకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ కలిగింది కనుక ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. ఇందుకే చెబుతున్నాను, నిరీక్షణ కలగాలి అంటే మనకు ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. అన్నీ ఇమీడియట్గా అయిపోవాలి, అలా అయ్యేది కాదని. మన శక్తి మేరకు మన ఓర్పును కలిగి ఉంటే, ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఓర్పు మనలో పనిచేస్తుందో, ఆ వచనంలో అంటాడు, ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను. లేఖనాల వలన మనకు కలుగుతున్న ఆదరణలో అనిరీక్షణతో ముందుకు వెళదామండి. అందుకనే అంటున్నాను నేను, రోమిలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈరోజు నిరీక్షణ కలిగిన వారికి దేవుని ప్రేమ నిలిచి ఉంటుందండి. ఒకటి ఓర్పు ఉండాలి, ఆ ఓర్పుతో పాటు ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటున్నామంటే మనకి నిరీక్షణ లేకపోతే భక్తి అంతా వ్యర్థమే. కష్టాల్లో ఉన్నావు మిత్రమా, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు కొంచెం నీ పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగినటువంటివి ఉన్నాయి.
ఇవేమీ రావని నేనేం అనడంలే. వాటిలో కూడా మనం నిరీక్షణ కలిగిన వారమై ఉన్నప్పుడు దేవుని వాక్యాలు మాట్లాడుతున్నాయి. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18లో అంటాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇది అబ్రాము జీవితం. అబ్రాముకు ముందు దేవుడు వాగ్దానం ఉందండి, కానీ ఈ ఆధారం లేదు. ఇలా జరుగుతుంది, ఇలా జరగచ్చు, ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి హోప్ ఏమీ లేదు, ఖచ్చితంగా లేదు. కానీ దేవుడి వాగ్దానం మట్టుకుంది. అందుకనే మీతో కూడా అంటున్నాను, మీ ఎడలు కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, వాగ్దానం ఉంది. 2026లో ఏ పరిస్థితిని బట్టి మీరు కొరుంగాల్సిన పని లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని వచనం మనతో మాట్లాడుతుంది. ఆయన ద్వారా మనము నిరీక్షణ కలిగి కృపను పొందడానికి దేవుడు మనకి అద్భుతమైనటువంటి భక్తి జీవితాన్ని ఇచ్చాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 2లో అంటాడు, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మనకి ఏదైనా అతిశయ కారణం ఉందనుకోండి, దానికి కారణం మన నిరీక్షణ అయి ఉండాలి. ఏమిట్రా నీకు అంత పొగరు, ఏమిట్రా నీకు అంత అతిశయం, ఏమిట్రా నీకు అంత అని అడిగే వాళ్ళకి మన సమాధానం చెప్పగలిగేది మన నిరీక్షణ ద్వారానే. అవునండి, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మా జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి, ఇప్పుడున్నటువంటి స్థితిని మార్చగలిగే శక్తిమంతుడు ఆయన. అడుగుతారండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఏమడుగుతాడంటే, ఖచ్చితంగా జనాలు మనల్ని అడుగుతారు అంటాడు 3వ అధ్యాయంలో, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అరవమని చెప్పలే, గొడవలు పడమని చెప్పలే. మీలో నిరీక్షణ ఉంది కదా. అడుగుతారు, ఏంటండి అసలు మీరు, నన్ను చాలామంది అడుగుతారు, మీరు బ్రాహ్మణ అయి ఉండి కూడా ఆ ప్రభువులోకి వెళ్ళిపోవడం ఏమిటండి అంటారు. నాకు నిరీక్షణ ఉందండి, ఆ నిరీక్షణ నన్ను ప్రభువులో స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది. నేను ఏదో ఇప్పుడు నిరీక్షణ లేకుండా ఇక్కడ భక్తి అంటే ఇక్కడ, అక్కడ భక్తి అంటే అక్కడ. నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే నిర్మలమైన మనస్సాక్ష్యం వాళ్ళకి లేదు. ఆ మనస్సాక్షి ఇతరుల మీద తప్పు మోపుద్ది, ఆ మనస్సాక్షి ఇతరులను కించపరుస్తుంది, ఆ మనస్సాక్షి ఇతరుల భక్తి జీవితం మీద వెట్టకారంగా మాట్లాడుతుంది. ఎందుకంటే మనస్సాక్షి లేదు. కానీ ప్రభువులో ఉన్నటువంటి మనకు నిర్మలమైన మనస్సాక్షి, ఎందుకంటే ఆయన రక్తము కడిగింది మన మనస్సాక్షినే. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను నిర్దోషునిగా అప్పగించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరించింది. ఈరోజు మన మనస్సే సాక్ష్యం ఇవ్వాలి. నువ్వేం చేస్తున్నావా, భక్తి ఏమిటో దానికి ఇతరులు అడుగుతారు, ఏమిటండి మీరు, ఏంటి అసలు ఇలాగా, మీరు ఉన్నట్టుండి అందులోకి వెళ్ళిపోయారంటే ఏం చెప్తారు మీరు? ఊరికిన గొడవ, మా ఇష్టం అండి మేము వెళతామండి, లేకపోతే మమ్మల్ని అడగడానికి మీరెవరండి, మా ఇష్టం వచ్చింది చేస్తామని బైబిల్ చెప్పలేదండి. ఎంత బాగా చెప్తున్నట్టు, మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ నెమ్మదిగా సమాధానం ఇవ్వండి, భయముతోనూ. అమ్మో, భగవంతుడు మన కాన్వర్సేషన్స్ అన్నీ వింటాడు, భగవంతుడు అన్నీ చూస్తాడనే ఆందోళన ఇతరులకి ఉండకపోవచ్చు, కానీ ప్రభువులో ఉన్న మనకు ఉండాలి. అందుకనే భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. మీ నిరీక్షణ చూసారా ఎంత కార్యం చేస్తుందో? మీ నిరీక్షణ మీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. అందుకని అంటున్నాను నేను, పరిశుద్ధాత్ముడు మీకు నిరీక్షణ విషయంలో సహాయం చేస్తాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో
ఒక ప్రత్యేకమైన మాట ఏమని అంటున్నాడంటే 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నిరీక్షణకు ఆధారమే ఆయన. ఈరోజు నీ నిరీక్షణ ఎలాగుంది మిత్రమా? దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నో వరీస్. ఎందుకంటున్నానంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో పెద్ద మాట చెప్తాడండి పౌలు భక్తుడు అద్భుతంగా. ఈ 17 నుంచి 19 వచనాలు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఇప్పుడు మీ మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుకే యేసుప్రభుల వారిని మీ స్వరక్షకునిగా అంగీకరించారు. రానియండి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్య, శోధన, బాధ, దుఃఖము ఏది రానియండి, నిరీక్షణ ఉందిగా. నిరీక్షణ ఉంది కదా మనకి. అందుకని అక్కడ అంటాడు, వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగింపబరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మనకి నేర్పిస్తున్నారండి. ఇక్కడ ఏమంటాడంటే ఒక మంచి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన. యేసుక్రీస్తు వారు మానవ రూపంలో మనుషుల మధ్యలో సంచరించినప్పుడంతా ఆ దేవునికి లోబడాలని మనకి నేర్పిస్తున్నారు. నాకే దేవుడైనా అని తండ్రి అయిన దేవుని గురించి ఘనతగా గొప్పగా చెప్తున్నారు. నేను పడబోతున్న శ్రమలు కానీ, అనుభవించబోతున్న కష్టాలు కానీ నిరీక్షణ లేకుండా నేనేమి చేయట్లా, ఒక నిరీక్షణతో చేస్తున్నాను. ఒకరోజు దీనికి తగినటువంటి ఆధిక్యత నేను పొందబోతున్నాను. ఆ సింహాసనంలో నేను అక్కడ కూర్చోబోతున్నాను, ఆ సింహాసనంలో మీరు కూర్చోవాలని నేను ఆశపడుతున్నాను అంటాడు యేసయ్య. కనుక నిరీక్షణ కలిగి ఉందాం, నో వరీస్. ఎటువంటి పరిస్థితులు ఉన్నా రెండంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నాను. చిన్న రిక్వెస్ట్ పెట్టాడు అక్కడ, నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించండి, రండి, మళ్ళీ రండి, ప్రార్థన జీవితంలోకి రండి, మళ్ళీ దేవుని సన్నిధికి రండి. నీకు ఏమి కార్యాలు జరగట్లేదని దేవుడి సన్నిధిని మానేస్తున్నావేమో, బైబిల్ చదవడం ఆపేసావేమో, ప్రార్థన చేయడం తగ్గిపోయిందేమో, కమ్ బ్యాక్, టర్న్ బ్యాక్. ఆయన రమ్మంటున్నారు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనకి ఒక అద్భుతమైనటువంటి స్థిరంగా నిలబడేటటువంటి చేయగలిగే ఒక శ్రేష్టమైన లంగర్లాగా ఉంటుందంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నటువంటి మాట మనం చదివితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము దేవుని యొక్క వచనంలో 11వ వచనాన్ని చదువుతున్నాను నేను. మీరు మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదవరకు కనబరచండి. అక్కడే అంటాడు 19వ వచనంలో, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపలికి ప్రవేశిస్తోంది. ఈరోజు నీ నిరీక్షణ నిన్ను కదలనివ్వకుండా చేయాలి. నీ భక్తిలో నువ్వు పడిపోకుండా కాపాడాలి. నీ భక్తిలో నువ్వు చెదిరిపోకుండా నిన్ను పట్టుకోవాలి. అలాంటి శ్రేష్టమైన నిరీక్షణ లంగర్లాగా పెద్ద పెద్ద షిప్పులు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఆగి ఉంటాయి? లంగర్ మీదే. వాళ్ళ లంగర్ వేస్తారు, అది కిందకి వెళ్ళి కూరుకొని ఆ బోట్ కానీ ఆ షిప్ కానీ కదలకుండా ఉంచుతుంది. అలాగా మీ విశ్వాస జీవితము చిన్న చిన్న శ్రమలకు అలలకు కొట్టుకొని పోకుండా లంగర్లాగా స్థిరంగా ఉంచగలిగేది మీ నిరీక్షణే. అందుకనే అక్కడే 10వ అధ్యాయం 23లో అంటాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాం. రండి ప్రియులారా, ఆ నిరీక్షణ కలిగిన వారలారా అంటాడు. ఎంత చక్కటి పలకరింపండి.
బంధకాల్లో ఉన్నారు, మీరు కష్టాల్లో ఉన్నారు, వెక్కిరించట్లేదు, ఎగతాళిగా మాట్లాడట్లేదు. అలాంటి కష్టంలో ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగిన బిడ్డలారా రండి, మరలా మీ ప్రార్థనా జీవితంలోకి, మీ ఆధ్యాత్మిక జీవితంలోకి రండి. అనేకమైన మన చుట్టూ జరుగుతున్నాయి, వాడి వైపు చూడొద్దు, ఎవరెవరేవో మాట్లాడుతున్నారు వినొద్దు. నిరీక్షణతో ఉన్నప్పుడు రెండింతలైన మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిరీక్షణతో ముందుకు వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మాలో నిరీక్షణ కోల్పోతున్నామయ్యా. మాకున్నటువంటి పట్టు జారిపోవడానికి కారణం, మా భక్తి జీవితం చెల్లాచెదరైపోవడానికి కారణం, అనేక ప్రలోభలకి గురైపోవడానికి కారణం, అందరి యొక్క ప్రభావాలు మా మీదకి రావడానికి కారణం మాలో నిరీక్షణ లోపమే. ఆ నిరీక్షణను మేము మరింత బలంగా పట్టుకొని ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిరీక్షణ గలవారమై కోటను మరలా ప్రవేశించి నీ ద్వారా రెండంతల మేలు పొందుకునే ధన్యత అందరికీ దయచేయమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పము నిరీక్షణ గలవారే ముందుకు సాగే ప్రతి బిడ్డకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.